have been doing for ages. And we all know that our backward classes I would like to invite Ms. M. Renuka ma'am, lecturer of physics. Okay, sir. Our backbone and a great support behind our immense support to our institution. Our institutions, Ms. Beulah Rani ma'am, I would like to invite onto the stage, please. Big round of applause, please. Put some music. Now I would like to invite K. Baradi ma'am, JL in mathematics. I would like to invite MD Nazia ma'am, DL in physics. Our ATP, DL English. Send a badge and bouquet to our I request our chief guest to portray the dignitaries Jyotibai Phule and Savitribai Phule with the garland. Students, clap everyone. హలో నమస్తే అండి చెప్పండి చేసాం డిస్కౌంట్ చేసాం చేయట్లేదు వందే దయామిని పుల్లకు సుమిత ద్రుమదల శోభితాం మాతరం వందే stage and organize the farewell party. It's the auspicious day where we are conducting and guests. Without any further delay, get you speak in our program. Invite G. Rajesh, degree first year from BJC, to sing a song. Please come to the dais. నడిచేటి కోవెల నీవేలే వంద దేవులాలు పిల్లల సుఖమే మెడహారాలు పగలైన రాత్రులు జాగారాలు పిల్లల సుఖమే మెడహారాలు. Excellent sports facilities. Excellent. Help us to stay physically fit and build teamwork and develop the leadership qualities. May also use for job opportunities. Thank you for giving this opportunity. stand and have an oath-taking ceremony. I request all the students to please stand and put your hands up. విద్యార్థులారా నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి.
మేము మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యార్థులుగా కళాశాలకు అధ్యాపకులకు భంగం వాటిల్లకుండా కళాశాల యొక్క నియమ నిబంధనలకు లోబడి కళాశాల మంచి ఫలిత కళాశాల యొక్క గౌరవాన్ని మరియు అధ్యాపకుల యొక్క ప్రతిష్టతను ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. Thank you so much, madam. Everyone. భాను ప్రకాష్, సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను 5th నుంచి 10th దాకా ఎంజేపీలో చదివాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంజేపీలో వద్దనుకొని పాలిటెక్నిక్ రాశాను. డిసిప్లిన్ అండ్ టీచర్స్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరియు ఇక్కడ నేను పోయినసారి ఫస్ట్ ఇయర్లో ఇక్కడ నా కాలేజీలో ఉన్న గేమ్స్ వేరే కాలేజీలో ఉండకపోవచ్చు. మా కాలేజీలో ఉన్న హ్యాండ్ బాల్, సాఫ్ట్ బాల్, బాల్ బ్యాడ్మింటన్ పక్క కాలేజీలో ఉండవు. ఇక్కడికి వచ్చేసా అసాధారణ ధైర్యంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యా. వచ్చాక స్టడీ మంచిగా ఉంది, మా పేరెంట్స్ కూడా ఉండమన్నారని చదువుకుంటాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎంజేపీలో చదవలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను ఎంజేపీ అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు, గేమ్స్ ఉండవు, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఫ్యాకల్టీ ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అప్పుడు ఫస్ట్ ఈ గేమ్ ఆడలేను అనుకున్నాను, కానీ పీటీ సార్ నన్ను హ్యాండ్బాల్ నేర్పించి డిస్టిక్ కూడా వెళ్ళేటట్టు చేశారు. స్టడీ పర్పస్కి వస్తే అందరు వెల్ క్వాలిఫై అండ్ అందరు టీచర్స్ మంచి టీచింగ్ చేస్తున్నారు. అడిగాను, మేడం ఏమనుకోకుండా ఎమ్మటి అనుపరెడ్డిపల్లి కాలేజీలో పంపించారు. లీడ్ కాకుండా ఎమ్మటే ఇచ్చారు. ఏ మాయ ఇది ప్రాయమా, అరే ఈ లోకమే మాయమా. అక్కడ పరిస్థితి బాగోలేక మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడా నచ్చలేదు, కానీ అడ్జస్ట్ చేసుకొని 2 సంవత్సరాలు ఉండిన తర్వాత మళ్ళీ వేరే కాడికి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడ టోటలీ చేంజ్, చాలా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ. మొత్తం మారిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చదువే కాదు, అన్ని రంగాల్లో ముందే ఉంది. చదువు, ఫుడ్. మధు సార్ గారు మాకు ఆహార భద్రతలో ఏ లోటు లేకుండా మాకు ఆహారం ప్రతిసారి అందిస్తూనే ఉంటారు. స్టూడెంట్స్ క్యాండిల్స్ అనేవి ఆరపకుండా అలాగే ఎక్కడన్నా ఒక పక్కన పెట్టండి. ప్రోగ్రామ్ అయ్యేంత మటుకు అవి కంప్లీట్గా అట్లా ఉండాలి. ఎందుకంటే మనము దీపాలను ఆర్పకూడదు. దీపం అనేది మన జీవితానికి వెలుగు. సో ఆ వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి కనుక సో The students
not to make the candle. మా సార్ వాళ్ళు చాలామంది ఉన్నారు. 10th అయిపోగానే ఏం చదువుతారా అంటే ఎంపీసీ, నేను అనుకున్న ఎంపీసీ తీసుకుందామని చూసా. అప్పటికి నాకు ఆలోచన లేదు ఏం తీసుకోవాలి. టీచర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడికి రావద్దు అనుకున్నా, ఉండాలని ఇక్కడికి వచ్చి ఉంటున్నా. ఎంజేపీ గురించి కంటే నీ లైఫ్ ముందుకు ఎలా సాగుతుంది దాని గురించి చెప్తాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు బాగానే చదివాను, నాకు మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. టీచర్స్ కూడా అందరు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు, ఒక టీచర్ కూడా కొట్టరు. నేను అంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పీటీ సార్ మా అందరినీ చాలా కొట్టేటోళ్ళు, కానీ ఇక్కడ సార్ మాత్రం మాటలతోనే చూపుతోనే భయపెట్టేసేటోళ్ళు మమ్మల్ని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. నే అడుగెడితే
దానికన్నా మంచిగా ఉంది ఇక్కడ స్టడీ, ఫుడ్, గేమ్స్ అన్నీ. థ్యాంక్ యూ. తర్వాత మ్యాథ్స్ ఏలో చేస్తూ పాస్ అవుతానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అశోరాపేట్. నేను 8th నుండి 10th వరకు ఎంజేపీ అశోరాపేటలో చదువుకున్నాను. ముగిస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి నా ధన్యవాదాలు. Continuation. Second roll number, third roll number, continuation. Come forward quickly. Students, please be ready. Principals are right. All the middle of the stage, please. Second years also form a queue here. All the second Strive for great. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇస్తారు, అయిపోతుంది కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఫైల్స్ పెట్టుకోవాలి కదా. put some music. వాళ్ళే కంటిన్యూ. సత్పల్లి గాంధీనగరం, సత్పల్లి గబ్బిగాడు గాంధీనగర్ గబ్బితోళ్ళు ఆడిన పెద్దరాజు డాన్స్ చేసాడు. ఆడు కాదు కదా. ముందుగా పిల్లలందరికీ నా శుభాశీస్సులు. చాలా వరకు చుంచుపల్లిలో 10th క్లాస్ చదివిన పిల్లలే కనిపిస్తున్నారు ఇక్కడ. ఏదేమైనా సరే ఇదంతా మన సంస్థే.
మీరందరూ బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే మన సొసైటీ పేరు ఎక్కడికో వెళ్తుంది. నిజంగా ప్రతి ఒక్క దానిలో కూడా మన జ్యోతిబా పూలే పిల్లలు ముందున్నారు, ప్రతి ఒక్క రంగంలో కూడా. అవునా కాదా? మీ అందరూ మీలో మీరే ఇప్పటి వరకు మాట్లాడారు, ఎన్ని వసతులు ఉన్నాయి. మంచిగా విని మీ భవిష్యత్తుకి మంచి బాట వేసుకోవాలి. అంతకుముందు పిల్లలు చెప్పినట్టు మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి అని మీకు మీరే చెప్తున్నారు. 10th వరకు కూడా ఏదో ఒకటి, అరే ఇదేరా ఫస్ట్ మీకు 10th క్లాస్ వరకు స్కూళ్ళల్లో చెప్పడం జరుగుతుంది. ఆ స్టేజ్ అనేది దాటిపోయి యువతలకు వచ్చేసారు. ఇప్పటి నుంచి కెరీర్ మొత్తం కూడా మీరు ఏ విధంగా మలుచుకోవాలనేది ఇంటర్మీడియట్ నుంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ కెరీర్ గైడెన్స్లో ఫస్ట్ స్టెప్ ఇదే. మీరు ఏ విధంగా అయితే మీ భవిష్యత్తుని మలుచుకోవాలనుకుంటున్నారో అది మీకు ఇంటర్మీడియట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి లైబ్రరీ ఉంది, మంచి లైబ్రేరియన్ ఉన్నారు, ప్రతి ఒక్కదానికి కూడా మాకు గైడెన్స్ ఇస్తున్నారని మీరే చెప్తున్నారు. ఆ గైడెన్స్ మొత్తం మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని ఇంకా మీ ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకి, ఇంకా మీ చుట్టాలకి, ఎవరికైనా సరే మా సొసైటీలో ఈ విధంగా ఉంది, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మేము వినియోగించుకుంటున్నాం. అలాగే మీ పిల్లల్ని కూడా మా సొసైటీ. మరి ఈ రిజల్ట్ తీసుకురావాలంటే ముందు డిసిప్లిన్ కావాలి. అది ఖచ్చితంగా మీ అందరిలో ఉంది. నిజంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న చోట డిసిప్లిన్ ఉంటుందా అనుకుంటారు, కానీ స్కూల్లో పిల్లల కన్నా ఇంకా ఎక్కువ డిసిప్లిన్గా మీరే ఉన్నారు. అవునా? ఎందుకంటే స్కూల్లో యాన్యువల్ డే చేస్తాం, ఇప్పుడు 10th వరకు స్కూల్లో యాన్యువల్ డే చేస్తాం కదా, ఇంత డిసిప్లిన్ అయితే నాకు కనిపించదు. మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు. అవునా? మీ పీడీ కూడా మంచిగా PhD పీడీ దొరికారు మీకు. ఏ గేమ్ అంటే ఆ గేమ్ మీ ఇష్టం. ఎక్కడున్నాడు రఘువర్? కనిపించలేదు. ఏ గేమ్ అంటే ఆ గేమ్ నేర్పించేస్తున్నారు కదా. అవునా? తెలియని అసలు నాకు అసలు గేమ్సే రావు అనుకున్నా. కాంతిలో చెవుల పిల్లిరా, నీరు నీలు దీవిలో నీటి మీద మెరిసెరా, ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా, ఆ మాయత వెలికే తాళమే పెటిక కట్టుందిరా. Chaitanya ma'am, JL Mathematics, to offer a badge and book. Now, without any further delay, we'll continue our program. Please. And junior colleges of Ashwarapet, Chinchapalli, second annual day and farewell day function కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్యూ వర్డ్స్ నేను షేర్ చేసుకోదలుచుకుంటున్నాను మీ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా. నేను మీ టైంని, మీ ఎంజాయ్ మూడ్ని స్పాయిల్ చేయదలుచుకోలేదు. చాలా షార్ట్ టైంలోనే ముగిస్తాను. విద్యా తదతే వినయం అని అంటారు కదా. సో కాలేజ్ అనగానే మనకు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటిదంటే స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ అంటాం. ఫేర్వెల్ అంటే ఏంటిది? ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు, మీరు ఉన్నత. మా బాబు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు MJP అండి. కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ సార్ అక్కడ ఎలా చూసుకున్నారో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు సార్. ఇంకా స్పెషల్ రేణుకా మేడంకి చాలా థ్యాంక్స్ అండి. మేడం చాలా బాగా చూసుకుంటారు సూర్యని. పిల్లలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు కానీ మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ అందరూ మీ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది కదా, మీరు వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ విలువను పెంచుతూ మీరందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాలి అంటే స్టూడెంట్స్ కనుక మీరు
ఏదైనా కాస్త మీకు మోటివేషనల్గా మాట్లాడితేనే బెస్ట్ అన్నట్టు అనిపించింది. ఇక ప్రోగ్రామ్ అనేది మనము ఇక్కడ నేను ఒక చిన్న కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలా వద్దా? సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కదా. సో మరి సక్సెస్ కావాలి అంటే ఎందులో సక్సెస్ కావాలి? మనకి ఏం కావాలి అసలు? ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒక. ఎంతో సంతోషకరమైన డే, ఎందుకంటే మన కళాశాల ఎస్టాబ్లిష్ చేసి 2nd యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. అలానే ఒక నిమిషం మన All the students, brace yourself. I warmly welcome the chief guest of the session and regional coordination. Rambabu sir. బురాన్ సార్, ఏటీబీ సార్, డిడబ్ల్యూ సార్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అన్న చదువుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఓకే, మా సజెషన్ ఏంటంటే నాన్న, 2nd ఇయర్ ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో, ఓకే, అందరికీ చెప్పినట్టుగా ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది మన కెరియర్లో ఒక చాప్టర్ వరకే, అంటే ఒక చాప్టర్ అనేది మనకి కంప్లీట్ చేసినట్టు. ఓకే, తర్వాత వీ హ్యావ్ ది లాట్ ఆఫ్ చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఓకే, చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, మనము మొదటి 20 సంవత్సరాలు కష్టపడితే రిమైనింగ్ 80 సంవత్సరాలు కూడా సంతోషంగా జీవించవచ్చు అంటారు. ఓకే, అందరూ కూడా ఆర్సీఓ రాంబాబు గారు, అట్లానే మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఓ బ్యూలారాణి మేడం గారు, అలానే మన అన్నపరెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అశోక్ గారు, మన ఈ కార్యక్రమానికి పిల్లల యొక్క అచీవ్మెంట్స్ని తెలుసుకోవటం కోసం ఇచ్చేసినటువంటి ప్రియమైన తల్లిదండ్రులకు, అలానే మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా, ఎందుకంటే నేను పుట్టింది ఈ ఊర్లో అన్నపరెడ్డిపల్లిలో. మన బీసీ వెల్ఫేర్, నేను ట్రైబల్ వెల్ఫేర్లో రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాను. మొత్తం 33 ఇయర్స్ సర్వీస్. మా ఊరు అయి ఉండటం, నాకు అవకాశం రావటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే క్రమంలో ఇక్కడ కాలేజీ 2024లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి నేనే ఉన్నాను. మరి గత సంవత్సరం అందరికీ పిల్లలకి తెలుసు, అట్లానే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని, ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సైదుల్ గారు యొక్క సహకారంతో, ఆర్సీఓ రాంబాబు గారి సహకారం కాకుండా గురుకుల యొక్క నాగ్స్ని కొత్త అయినప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, లోకల్గా ఎలాంటి ఉండటానికి అవకాశం లేనప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి చాలా గొప్ప విషయం. ఇంతకుముందు విద్యార్థులు చెప్పారు, స్టాఫ్ చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, అందరూ కూడా చెప్పింది చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది ఈ కళాశాల. పిల్లలందరూ క్రమశిక్షణతో ఉన్నారు అంటే కారణం అటు విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ, అలానే ఇక్కడ పనిచేసే యొక్క డెడికేషన్ అనుకోండి. అలానే ఇక్కడ మనకి చిన్న అకామిడేషన్లో ఇంతమంది పిల్లలతోని అన్ని రకాల కార్యక్రమం, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ఇమీడియట్గా రియాక్ట్ అటువంటి మన సైదుల్ గారు సెక్రటరీ గారు, లోకల్గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నేనున్నాను అంటూ ఏ చిన్న మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ మన ఆర్సీఓ రాంబాబు గారు ప్రతిదానికి మనకి సపోర్ట్గా ఉంటుంది. మన 2nd ర్యాంక్ రావడం జరిగింది ఐఐటి ర్యాంకులో. మరి ఇక్కడ కోచింగ్ మామూలు కోచింగ్తో ఉంటూ కూడా మరి సెక్రటరీ గారు కూడా ఫోన్ చేసి
ఆ పిల్లవాడి గురించి అడిగారు. అరే మనం ఇంత కోచింగ్లు ఇస్తున్నాం, సిఓఈలు పెడుతున్నాం, సపరేట్ ఐఐటి కోచింగ్ ఇస్తున్నాము, మరి మన పిల్లవాడు ఇక్కడ మీ దగ్గర ఉన్న పిల్లవానికి ఐఐటిలో సెకండ్ ర్యాంకు ఎలా మాట్లాడటం జరిగింది. అదే క్రమంలో మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ, అట్లానే సెక్రటరీ గారు అకామిడేషన్ చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ అంటే అడిగిన వెంటనే ఒక అర్ధ గంటలోనే 5 లక్షల రూపాయలు మనకి అడ్వాన్స్గా ఇవ్వటం, ఆ అడ్వాన్స్గా ఇవ్వటంతో మనం 5 రూములు కట్టించుకోవడం జరిగింది. ఈనాడు డిగ్రీ పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెనూ విషయం కానివ్వండి, అకాడమిక్ యాక్టివిటీస్ కానివ్వండి, కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిటిలో కూడా విద్యార్థులు ముందుండే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో మన కళాశాలలో చదువుతున్నటువంటి శ్రీహరి అనే విద్యార్థి ఇంటర్ కాలేజీ టోర్నమెంట్లో నేషనల్ లెవెల్కి వెళ్ళటం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అది అట్లానే మన కళాశాల డిగ్రీ విద్యార్థులు దగ్గరగా 38 మంది స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఇంతమంది ఉన్న 150 మంది విద్యార్థులు దగ్గరగా 45 1/3 స్టూడెంట్స్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ పొంది ఉన్నారు అంటే మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లాగా ఉన్నటువంటి రఘు కానివ్వండి, మరి డెడికేషన్తోని ఉన్న తక్కువ టైం అయినప్పటికీ కూడా మరి వాతావరణం సహకరించకపోవడం, గ్రౌండ్ అయితే మనకు ఉన్నది కానీ వర్షాకాలంలో గ్రౌండ్లో కాలు పెట్టే అవకాశం కూడా లేకుండా ఉంది. మరి మనకున్నటువంటి బిజీ షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్స్ వల్ల గ్రౌండ్లోకి వెళ్ళే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా మన పిల్లలు చక్కగా ఆడుతూ జరుగుతుంది. ఇప్పటికీ కూడా మనకి ఈ ఒక్కరోజు మాత్రమే ఖాళీగా ఉంది. తర్వాత దీనికంటే ముందు దీని తర్వాత కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం. అది కూడా మన పిల్లలకి అందరికీ తెలిసి స్టాఫ్ కూడా వాస్తవంగా ఈరోజు మనం అనుకున్నది ఆర్సీఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము 10:30కి అని చెప్పేసి అన్నాము. ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మెగా పేరెంట్స్ మీట్ అవుతుంది కాబట్టి మన డిఎల్స్ మొత్తాన్ని కూడా నియర్ బై ఉన్నటువంటి ఆల్ జూనియర్ కాలేజెస్ని ఒక్కొక్క కాలేజీకి ఒక్కళ్ళు వెళ్ళి మన యొక్క మెసేజ్ ఇమ్మన్నారు. మన కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంది, మనం ఏ రకమైనటువంటి ప్రొవిజన్ పిల్లలకి ఇస్తున్నాం అనేది తెలియచేస్తే అడ్మిషన్స్కి అవకాశం ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా నిన్న ఈవినింగ్ కూర్చొని మొత్తం ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసి ఒక పాంప్లెట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందరినీ కూడా ఒక్కొక్క కాలేజీకి పంపించి వాళ్ళు అవన్నీ చూసుకొని వచ్చేసరికి 2:30 అయింది. కాబట్టి ఈవినింగ్ అని ప్లాన్ చేసుకున్నాము. అందువల్ల ఈ ప్రోగ్రాము ఇంత కొంచెం లేట్ అయ్యేటట్టుగా కనపడుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మా కాలేజీకి సంబంధించిన రిపోర్టు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను, సావధానంగా వింటారని చెప్పేసి ఆశిస్తున్నాను. I feel truly honored to welcome you on the occasion of second annual day function of our college. The Telangana government is providing quality education to the students of unprivileged, downtrodden and weaker section of the society equally with the other developed section to bring out the hidden talents of the students there, be preparing them to grab the opportunities in the 21st century. Taking this as the main goal throughout the state, SC, ST, BC, minority and general residential educational institutions have established throughout the welfare department with an aim to provide quality education to the students belongs to backward class and other communities of below poverty line. Government has established Mahatma Jyotiba Phule Telangana Backward Classes Welfare Residential Education Society. Our college was sanctioned in 2023 under the affiliation of Kakatiya University. We have admitted the students and have been functioning from the academic year 2024-25. Our college is offering 5 undergraduate courses: BSc MPCS, BSc MPC, BSc BJC, BCom CA and BA HBS courses. Our college is merged with the MJPT Junior Colleges, Chunchupalli and Asrapeta, and offering MPC and BPC courses. Our vision: empowering human ethics and values in them. Mission: to educate students through quality education for holistic development by imparting value-based and skill-based education to transfer students into competent, responsible citizens. Students: every student is provided free boarding and lodging facility by providing nutritious and delicious food with 5 fine rice and 4 times chicken and 2 times mutton per month as per menu. Every student is provided 3 pairs of uniform, 1 bed sheet, 1 carpet, notebooks, textbooks, stationery, pencil, scale, record books and cosmetic charges at the rate of 200 per month. Special fee and exam fee will be paid by the society. We safeguard the students from 5 AM to 9:30 PM with physical
academic and non-academic activities in working days and holidays also. Our college is conducting following academic and non-academic activities to strengthen the capabilities of our students. Academic activities. As soon as the regular staff has been allotted to the institution, the college is being run successfully with their set of professional skills under the mentorship of principal. All the staff of the institution is highly qualified, having PhD scholars. Our lecturers sharpen their academic excellence with the FDPs, guest lectures, extension lectures, and mocks. Ever since the establishment of the college, we have conducted many important occasions among the students prescribed by the society. Freshers Day, Teachers Day, National Mathematics Day, Women Teachers Day, English Language Day, College Narayan Rao birthday, etc. We have also career guidance cell focus on providing PG entrance examination coaching, competitive examination coaching, MSET and IIT JEE coaching. One of our second year student, S. Raviteja, got 80.17 marks in JEE Main 2025 session. We have successfully completed first and third semester examinations of our degree students, and we have also completed intermediate off-yearly for this academic year. We are fully equipped with chemistry, physics, botany and zoology laboratories in our institution. The college has a spacious library with different kinds of newspapers, periodicals and magazines. The library facilities is available to the students in working days and also in CC to develop discipline, leadership skills, honesty, selflessness, adventure trainings, social service activities and a sense of patriotism. We also applied for NSS and Indian Red Cross Society to work to grow individually and also as a group and to develop their personalities and character, national integration and social harmony and become well-rounded individuals. Co-curricular activities. Our college students are also excelled in various games and sports along with academic excellence such as Kho-Kho, Kabaddi, football, volleyball, handball, throwball, high jump, long jump and other athletics. Our degree student M. Srihari participated in All India Inter-University Tournament and 7 students have participated in Society State Level Tournament. 36 students participated in state level SGF games for different disciplines. More than 60 students have participated in district level SGF games and sports. Our society has conducted erstwhile Khammam district games and sports meet. In this event, our students encashed certain prizes in various competitions. Faculty of MJPT encourage the students to reveal their talents through many cultural activities which enhances their confidence by participating in certain events like dancing, singing, drawing, painting, playing of musical instruments, etc. We have conducted a mock polling for the student council election to aware of them the importance of democratic voting process. Grand Garden Party in this academic year at Ralavagu project by inviting all our officials and students and staff enjoyed the garden party by playing games and participated in various cultural events. Honorable Bhadradri Kottagam District Judge, our beloved Asurapet MLA sir, our respected RCO sir, MRO, MU and SI of Annapredipalli and many other delegates visited our institution and they praised our college for cleanliness, maintenance, students' discipline and staff coordination. The society aspires to achieve the excellence through development of talent and the creation of education and allied development. The society is committed to create an exemplary learning environment and preparing outstanding responsible citizens and professionals in various fields, fulfilling careers as social change leaders and trailblazers. Confident and concentrate, believe in yourself and let your hard work shine through. Give it your best and success shall be yours. May your all achieve the success and fulfillment that you are so richly deserve. Thank you and all the best for your intermediate public examinations and hoping a bright future ahead. Thank you one and all. So much sir for detailing our institution report. So that is about our BC welfare to other junior colleges. Thank you for detailing the holistic development of our students in all sorts of perfectగా మనది వాళ్ళ రిజల్ట్ పరంగా చూసినా కానీ వాళ్ళు 100% అచీవ్ చేశారు. అదేవిధంగా ఐఐటీలో ర్యాంకు ప్లస్ ఎంసెట్లలో ర్యాంకులు తెచ్చుకొని వెల్గా మంచి కాలేజీలలో ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు వెళ్ళటం జరిగింది.
వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళ డిసిప్లిన్లో కూడా అదేవిధంగా ఉన్నారు. మన స్టాఫ్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ మంచి కోఆర్డినేషన్ తోటి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం కానీ అన్ని విషయాలు. అవెంజర్స్ అందరికీ ఈ 2 years మాకు సర్వీస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీహరి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సక్సెస్ఫుల్గా నేను 1.5 years ప్రిన్సిపల్ సార్ అలాగే స్టాఫ్ టీచర్స్ మాకెంతో support for you. If you get a certificate from that, you will have a reservation of 5% in job quota. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. మీరు లైట్ నాకు అసలు తెలియని చోటు. బురాన్ సార్కి, వైస్ సర్పంచ్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవానికి మీ కాలేజీకి ప్రిన్సిపల్ సార్ నన్ను ఇన్వైట్ చేయడం క్రమశిక్షణ. వాస్తవానికి ఈ క్రమశిక్షణ అనేది వాస్తవానికి నేను కొన్ని సంవత్సరాల పాటు పనిచేసా వాస్తవానికి. అయితే ఇంత క్రమశిక్షణ అనేది ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ క్రమశిక్షణతో ఇక్కడ కాలేజీ మొత్తం కూడా ఇంత క్రమశిక్షణతో ఉండటం అనేది ఫస్ట్ టైం నేను ఇక్కడే మాత్రమే చూస్తాను. వాస్తవానికి సరే అందరు స్టాఫ్తో పాటు మా బురాన్ సార్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు వాస్తవానికి ఈ విషయంలో. అయితే 2 మాటలు మీకోసం, ఓన్లీ స్టూడెంట్స్ కోసం 1-2 మాటలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. What?
అలాగే ఏటీపీ గారికి, డిడబ్ల్యూ గారికి, అధ్యాపక డిగ్రీ మరియు జూనియర్ కళాశాల అధ్యాపక బృందానికి, విద్యార్థులకు శుభాభినందనలు. ఈనాడు సరే ఫేర్వెల్ జరుపుకున్నారు. ఫస్ట్ ఒక 2 మినిట్స్లో ముగిస్తా, ఎందుకంటే నాకు ఓపిక లేదు, మీకు అంతకంటే ఎక్కువ ఓపిక లేదని నాకు తెలుసు. ఒక 2 మినిట్స్ మాత్రమే. జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు అయిపోయిన తర్వాత మీ ముందు ఏమేమి ఆపర్చునిటీ, అవకాశాలు ఏమేమి ఉన్నాయి చేయడానికి, ఫస్ట్ అవి తెలుసుకోండి. మీరు ఏది ఎంచుకుంటే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారో దానికి నేనేటువంటి కోర్సుపై ఆధారపడే మీ రాబోయే జీవితం అనేది, రాబోయే 60-70 ఏళ్ళ జీవితం అనేది ఉంటుంది. ఇక్కడ మేము ముందు ఇంటర్ అయిపోయిన తర్వాత బైపీసీ వాళ్ళకి కేవలం మనం ఏం చేస్తాం, నీటో ఏదో రాస్తాం అయిపోతుంది. అది కాకుండా ఇంకా మనకు ఫారెస్ట్, మన సార్ ఐఎఫ్ఎస్, మీకు ఐడియా ఉంది సైదుల్ సార్ ఐఎఫ్ఎస్. అట్లే మనకి ఫారెస్ట్ అకాడమీ అని కూడా ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ కాలేజ్ ఒకటి ఉంది ములుగులో, మెదక్ జిల్లా ములుగులో. మంది పిల్లలు అప్లై చేస్తున్నారు దానికి. సో చాలామందికి తెలియక అప్లై చేయట్లేదు. మంచి మార్కులతో పాస్ అయితే జస్ట్ మీరు ఒక అడ్మిషన్ వేస్తే మార్క్స్ మెరిట్ బేసిక్లో మీకు సీట్ అలాట్ చేయబడుతుంది. అలాగే మీకు తిరుపతి పోయినట్టయితే తిరుపతిలో సైన్స్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. సో దానికి రాయండి, క్యూట్ రాయండి, తెలుసు కదా క్యూట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అలాగే దాంతోపాటు క్లాట్ ఉంటుంది. ఆర్ట్స్ స్టూడెంట్ ఉన్నారా సార్ మన దగ్గర? లేరు. ఉంటే వాళ్ళకి క్లాట్ కూడా ఉంటుంది. అంటే మీ దగ్గర ఎఫ్సెట్, కేవలం ఎఫ్సెట్, నీట్, ఐఐటి, జేఈఏ కావు, ఇంకా మీకు తెలియనటువంటి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ రోజుల్లో చాలా చూసి దాంట్లో మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో, లేదా మీరు ఆ కెరీర్లో అయితే మేము బాగా రాణిస్తామని మీకు అనిపిస్తుందో మీరు నమ్మాలా. ముందు మీకు మీరు అనుకోవాలి, నేను ఈ కోర్స్ అయితే నేను కంపల్సరీ జాబ్ కొట్టగలను. మీరు ఎంచుకునే కోర్సు కూడా డిఫరెంట్గా ఉండాలి. నేను డిగ్రీ చేసేటప్పుడు అందరూ బాగా అనుకోటి, నేను ఇంటర్ చేసేటప్పుడు అసలు ఇంటర్కి వచ్చేటప్పుడే చాలామంది నువ్వు బాగా చదువుతావు కదా, ఒకవేళ మ్యాథ్స్ రాకుంటే బైపీసీ తీసుకోవచ్చు కదా అని. నాకు ఇంట్రెస్ట్ హెచ్ఈసీనే తీసుకుంటా అని చెప్పి నేను ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను సమాధానం చెప్పుకోవాల్సింది మా నాన్న ఒక్కరే అని చెప్పి ఆయన ఒప్పించి నేను హెచ్ఈసీలో చేరిన తర్వాత ఆఫ్టర్ హెచ్ఈసీ తర్వాత నాకు అందరు కామన్గా ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్, ఈహెచ్పి చేస్తూ ఉన్నారు అందరూ. ఇదేంటి డిఫరెంట్గా ఈహెచ్పి అంటే కామన్, ఇది ఈహెచ్పి అనేది కామన్ అయిపోయింది, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయా అని నేను ఆలోచన చేస్తే మాకు దగ్గరలో మిర్యాలగూడలో ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్ ఉంది. సరే ఇంగ్లీష్ లిటరేచర్ ఎందుకు, తెలుగు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. సో తెలుగు సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి టీహెచ్పి వైపు నేను డిగ్రీలో 3 సంవత్సరాలు టీహెచ్పి చేయడం జరిగింది. ఈ టీహెచ్పి చేసిన తర్వాత ఆటోమేటిక్గా బీఈడి చేసినాం. ఆ బీఈడి అయిపోయి బీఈడిలో తెలుగు మెథడాలజీ, ఆ తర్వాత జాబ్ స్కూల్ అసిస్టెంట్గా జాబ్ కొట్టడం జరిగింది. అట్లా 11.5 సంవత్సరాలు నేను స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీ స్కూల్లో పనిచేయడం జరిగింది. అంటే మనం ఎంచుకునే కోర్సు. అలాగే మా రెండవ సిస్టర్ మొన్నటి వరకు ఖమ్మం జిల్లాలో డీడీగా చేశారు, డిప్యూటీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, సంధ్యారాణి అని. తను 10th మ్యాథ్స్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఎలాగో కష్టపడి 1 year వేస్ట్ అయిన తర్వాత మ్యాథ్స్ ఫెయిల్ అయిన తర్వాత సేమ్ హెచ్ఈసీ తీసుకున్నది. హెచ్ఈసీ తీసుకున్న తర్వాత ఆమె బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. JNTH, that is in Kukatpalli. Now I also పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. Big round of applause please. Ashurapeta A Veerabhadra. Second prize goes to T Yashwant, 330 marks. Second prize CH Bharat. Second prize Bharat, 322 marks. Next from BIPC, first year CH Rahul, 251 score.
Next from second prize goes to M. Beta U. Banu Prakash, 327 marks. Second prize goes to M. 4 marks. Come quickly. From Chunchupalli, second year, N. Karthik. Second prize goes to P. Sri Sai Surya, 308 marks. From BPC, T. Sriram from second year, 259. T. Sairam with 1 mark less, second prize. We appreciate the twins. T is much interested in education as well as in the sports. They are icons. Next, after intermediate, we have degree based on their internal mark. తల్లిదండ్రులు వచ్చి ఉంటే మాత్రం మీ పిల్లల సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. Degree students from first year MPCS, SK Asin. Second prize goes to K. Sai Kiran. ఒకవేళ మీ తల్లిదండ్రులు వచ్చుంటే వాళ్ళని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. From second year degree MPCS, first prize goes to Y. Somashekar. Second prize D. Srenu. From BCom CA, SK Hussain. Second prize goes to M. Srihari from BCom. Srihari is very much interested in studies as well as in the sports. Such students we require, therefore they achieve to the greatest success in their life. Appreciating the students who got more attendance also. Followed by Raghuram from BCom second year. A. Dhanush, MPC first year, ball badminton. Next, I. Janakiram, K. Vinay, follow up. M. Yashwan from second year, handball. T. Saira, BPC second year, volleyball. Form a queue. Form a line. All the students form a line, one by one. All the faculty join your hands together to felicitate our students who have participated in state level games. Veerabhadra, T. Vishnu, B. Jaswant, MPC second year, YPC second year, softball. Next, A. Veerabhadra. Form a line according to the names. B. Jaswant. Next. T. Sriram. Next line. తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు ఈ సన్మాన కార్యక్రమంలో ఉంటే వారు కూడా పాల్పంచుకోవచ్చు. నెక్స్ట్ ఎం. K. Vinay. K. Ganesh. Quickly. O. Revant Kumar. P. Uday. N. Karthik. B. Chandu. B. Aditya. J. Pragyan. R. Lakshman from MPC second year. N. Karthik.
సన్నాయి పెట్టి జరిగేట్టు బి ఆదిత్య ఎం సన్మానం చేస్తారు సన్నాయి పెట్టుకోడు సన్నాయి టి విష్ణు ఫర్ హ్యాండ్బాల్. Followed by B. Karthik from MPC first year, baseball state Vamshi, BPC second year, CH Abhinay, MPC first year, P. Sai Surya, Sri Sai Surya, MPC second year. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. లిఖిత్ సాయి ఎంపీసీ సెకండ్ ఇయర్, బి భీష్మ ఎంపీసీ సెకండ్ ఇయర్, సిహెచ్ అఖిల్, టి బీనేశ్వర్, ఆర్ మోహన్ చరణ్ తేజ్. तांबडी चांबडी ही चमकते उन्हात लाखा लाखा दिवसा पाण्यात टाकी पण टाकून मिठी काढत चेहऱ्यावरचे कपाळे चमकायच्या रंगाला पण काय दिलेले देवाना मिरवतोय. Next I request all the staff members who is looking after shawls and felicitation, take care of the prize distribution to the staff next. ఓకే చూడు ఖాళీ ఏం చేసుకుంటారు సారాళ్ళు. ఓకే participated in the games. Sai followed by staff felicitation. I request all the staff members be ready to RCO sir and principal sir. Dineshwar, Harish, thank you sir, thank you for. Then I request K. Madhu, DW, DL Life to felicitate the staff members. Followed by our beloved PD sir, Dr. P. Raghuvaran sir, to take the gift voucher from our beloved RCO sir. Next followed by senior faculty of DL H. Rambabu sir, DL Computer Science. Next, Dr. N. Venkatesh Rao sir, DL Computer Science. Sir, yes, Shivaramakrishna sir. మెరుస్తుంది వెళ్ళిపోతాను. P. Srinivas Rao sir, followed by R. Govardhan sir, JL Mathematics. Followed by L. Chaitanya ma'am, JL Mathematics. Next, K. Parani ma'am, JL Mathematics. B. Ramu sir, JL Mathematics. K. Bharani ma'am, JL ma'am, JL Physics. Please take the gift voucher from beloved RCO sir and Vice Sarpanch of our AR Pali. J. Sirisha ma'am, JL Samira Samrin ma'am,
JL English. JL Chemistry. By M. Ashok, Junior Assistant of our college. I would like to invite degree faculty Y. Chennakeshav sir, K. Ramarao sir, DL Telugu, MD Najia ma'am, DL Physics, Naranjan Gupta sir, DL Commerce. J. Ratnakar sir, DL Chemistry. That is Niranjan Gupta sir, DL Commerce, followed by J. Ratnakar sir, DL Chemistry. S. Sudharani ma'am, DL Zoology. Followed by Bhargavi madam, HS of our college. Sir and Vice Sarpanch of our AR Palli. Next, Gopi. Followed by Dharmaya. లక్ష్మి గారి తర్వాత చంద్ర గారు రెడీగా ఉండాలి. అరుణ గారు, నెక్స్ట్ భద్రమ్మ గారు రెడీగా ఉండాలండి. అరుణ గారు తర్వాత భద్రమ్మ గారు. అరుణ గారు, భద్రమ్మ గారు. Followed by our principal sir, felicitation by our respected RC state, our beloved principal sir. I request RCO sir, Vice Sarpanch of AR Palli, Ashok garu. Next, without any, we have most awaited event of the day that has come to an end, but we have Mr. Ashok garu. Thank you for your presence, sir. Thank you very much for being with us for this great event, sir. All the staff members as well as Vice Sarpanch of AR Palli, Mr. Ashok garu. All the students, big round of applause please. Thank you. Okay. Mr. R. Lakshman from second year. So with this, I would like to hand over the mic to Miss. My gratitude to all who are participated to success all lecturers for their dedication and encouragement of in bringing out the talent of the student. Punjab, Sindh, Gujarat, Maratha, Dravida, Utkal, Banga, Vindhya, Uchala, Jagadhi, Taranga, Tava Shubha Ashish Mange, Gahe Tav Jaya Gatha, Jaya Gana, Jaya 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 He.
డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా